గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. లలితా సహస్రనామ పారాయణం ఒకప్పటి కాలంలో చాలా తక్కువ మంది చేసేవారేమో, ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ మందే పారాయణ చేస్తున్నారనే చెప్పాలి. నిజంగా అందరూ పారాయణ చెయ్యాలి అని అంటే ఫస్ట్ ఎందుకు పారాయణ చేయాలి, చేస్తే వచ్చే విధానాలు ఏంటి, మనకు ఫలితాలు ఏంటి, ఇవన్నీ ముఖ్యంగా అసలు ఏముంది లలితా సహస్రనామాల్లో ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఏమీ తెలియకుండా వారెవరో చేశారు అంటే వాళ్ళకి ఆ కోరిక మీద చేశారు, అది నెరవేరింది, మరి నేను చేస్తే నాకు నెరవేరుతుంది అనే ఒక పోకడైతే ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అసలు నిజంగా లలిత సహస్రనామ పారాయణం ఎందుకు చెయ్యాలి, చేస్తే వచ్చే ఫలితం ఏంటి? లలిత సహస్రనామం అనేది అనే కాదు మేడం, మన యొక్క గాయత్రి మంత్రమైనా సరే ఇలాంటివి ఏదో ఒక మంత్రము అనగా అర్థం ఏంటంటే ఫస్ట్ ఒక అత్యంత విలువైనటువంటి పదాల యొక్క కలయికను మనం ఆ పదాలను పదే పదిగా నోటి ద్వారా అనడం వల్ల ఆ పదాలకి పవర్ పెరిగి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఇది ఆఫ్రికా లాంటి ఖండంలో కూడా లలిత సహస్రనామం కాదు, వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ మర్మరింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక పదాన్ని, ఆ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దానివల్ల నేచర్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ లలిత సహస్రనామంలో ఉన్నటువంటి పారాయణం ఏం చేస్తే భక్తి పెరుగుతుంది తప్ప లలిత సహస్రనామం మోటో దెబ్బతింటుంది. లలిత సహస్రనామం మోటో అసలు ఏంది అమ్మవారి యొక్క మెథడు అంటే 7 చక్రాలను యాక్టివేట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు కనుక్కోండి. దానికే లలిత సహస్రనామము, దాంట్లోనే ఉన్నాయి మెథడ్స్. అది మన వాళ్ళు రోజు చదువుతూనే ఉంటారు, ఆజ్ఞాచక్రాయ విశుద్ధాచక్రాయ అని, కానీ వాళ్ళకి తెలియదు అవన్నీ ఏంది అని. ఇక్కడ మనము ఒక బారి ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా దీన్ని చూసిన వాళ్ళు డైరెక్ట్గా నేను చెప్పింది వాళ్ళు చూస్తే చాలు. ఒక్కబారి మణి 38వ యొక్క శ్లోకమైనటువంటి దాన్ని చూస్తే మూలాధారైక అంటే మూలాధార చక్రం బాగినట్టు మూలాధారైక, ఇది శ్లోకము కాదు. దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని అంటే, మూలాధార చక్రాన్ని, మూలాధార అనగా మన యొక్క గుదము అంటాం, ఆ ప్లేసును మీరు యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు బ్రహ్మగ్రంథి ఓపెన్ అవుతుంది, అంటే జ్ఞానం ఓపెన్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విపరీతమైనటువంటి తిండి కోరికలు, కామ కోరికలు తగ్గుతాయి. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, చదవడం వల్ల ఉపయోగం లేదు. అది నేను వీరేమాట చదవడం వల్ల నా గొంతును వస్తుంది తప్ప నో యూజ్ దానివల్ల. మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి, మణిపూర ఇది తాను చేయడం వల్ల కూడా అట్లా మీ యొక్క విష్ణు గ్రంథి అంటే ఇక్కడ శరీరంలో చాలా నాడులు ఉంటాయి, 72,000 నాడులు ఉంటాయి. 72,000 నాడుల్లో 3 నాడులు మాత్రమే ఫేమస్ అంటే మిగతాది కాదంటే కాదు. స్పిరిచువల్గా ఈడ పింగళ సుషుమ్న నాడులు ఉంటాయి. ఈ 3 నాడులు యాక్టివేట్ అయితే అతనే బ్రహ్మ అవుతాడు. ఆ ప్రాసెస్లోనే ఈ లలిత సహస్రనామంలో అమ్మవారు చెప్పడం. తర్వాత 39వది ఆజ్ఞ చక్రాంత తాళస్థ రుద్రగ్రంథి విభేదిని అంటే రుద్రగ్రంథి వచ్చింది, బ్రహ్మగ్రంథి వచ్చింది, విష్ణు గ్రంథి వచ్చింది. వీటి ఇప్పుడు 38, 39 ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, అందరి దగ్గరికి అందరు వెళ్ళి ఈ కుండలిని చక్రాలను యాక్టివేట్ చేసుకోలేరు. కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి ఒక యోగ గురువును, యోగ మాస్టర్ కాదు, క్రియాయోగా ఉంటుంది కొన్ని, ఇప్పుడు సద్గురు చెప్పేటువంటి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, అవి కూడా ఇవి యాక్టివేట్ చేసేటివే. ఇది లలిత సహస్రనామంలో అమ్మవారి యొక్క పూజలో ఈ పదాలు చెబుతున్నారు. అంటే దయచేసి లేడీస్ తెలుసుకోండి, సర్వదా సుఖంగా ఉండండి, ఏ రోజు ఇబ్బందులు లేకుండా. జీవితంలో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు ప్రాబ్లమ్స్ రావు. మరి ఇప్పుడు మీరు అన్నట్లు పారాయణ చేస్తే ఉపయోగం లేదు, నోరు నొప్పి, యాక్టివేట్ చేసుకోవాలి అన్నారు. ఏ రకంగా? దానికి చెప్పింది, దాని యోగా కరెక్ట్ మాస్టర్ యోగా గురువు దగ్గర పోవాలి. ఈ యోగా గురువు కాదు, ఉదయం లేస్తే ఆరోగ్యం కోసం యోగా కాదు. ఇది ఆత్మ సాక్షాత్కారం యోగాలు ఉంటాయి, క్రియాయోగా, సద్గురుష పౌర్ణిమైనటువంటి యోగాలు,
అవి చేయడం వల్ల చేసేటప్పుడు మనం తెలుసుకోవాలా. మీరు చూసుకోండి, ఎన్ని చూసుకోండి. ఇక్కడ 100 పేజీలో కూడా అనాహతాబ్ద నిలయ శ్యామబా వదన ద్వయ, ఇది కూడా అనాహత అంటే పట్టు, ఇక్కడ ఈ హార్ట్ సంబంధించి ఇక్కడ. తర్వాత మళ్ళీ 103, 102 ఇవన్నీ స్వాదిష్టానాంబం. స్వాదిష్టానం అంటే సెక్సువల్ పార్ట్. అన్నీ యాక్టివేట్ చేసుకోండి. శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, ప్రతి చక్రాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి అనేది అమ్మవారి యొక్క ఆ లలిత సహస్రనామం పూర్వీకులు పెట్టేటువంటి పర్పస్ అది. సోహం మెడిటేషన్ కూడా అంతే. సోహం అనేటువంటి పదమే సోం హం, సోం హం. దాని వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే మైండ్ చంచలంగా తిరుగుతూ ఉంటుందో సోహం అనేటువంటి మెడిటేషన్ చేయడం వల్ల వాళ్ళు సోహంను లయబద్ధంగా వాళ్ళు సోహం శివోహం, సోహం అంటే తీసుకోవడం, శివం అంటే వదలడం, ఈ ప్రాసెస్ చేసినారు అంటే వాళ్ళు తనను తాను తెలుసుకుంటారు. దేవుడు కావడం పక్కన పెడతాం. రెగ్యులర్ లైఫ్లో వాళ్ళు రోగాలకి భయపడరు, వచ్చినటువంటి ప్రాబ్లంకి భయపడరు, స్థితప్రజ్ఞతలో ఉంటారు అన్నమాట. అంటే ఇవన్నీ కామన్ కదా అని ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే మనలో ఏం చేస్తారంటే విపరీతంగా పూజలు చేయడము, రిజల్ట్ రాలేదని దేవుడిని తిట్టడం కాదు. దేవుడు నువ్వే దేవుడుగా నాలో లీనం కా అని చెప్తున్నాడు మెథడ్ చెప్పి. దాంట్లో చెప్పాడు, భగవద్గీతలో చెప్పినాడు. యు టేక్ ఎనీ మన అద్వైతంలో శంకరాచార్యులు చెప్పేది కూడా అదే. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నేను, నా గురించి చెప్తాను నేను. మరి మీరు ఇంత సబ్జెక్టు ఇట్లా చెప్తున్నారు కదా, మీరు ఏదో ఒక దావతి కట్టుకొని కాషాయం బట్టలు కట్టుకొని ఇది ఏదో ఒకటి పెట్టుకొని అందరి మాదిరి మీరు ఎందుకు చెప్పారు అని చాలా డౌట్ వస్తుంటుంది. ఇక్కడ వస్త్రధారణ అనేది సబ్జెక్టుకు సంబంధించిన విషయం కాదు. ఇప్పుడు మనం ఒక రైల్వే స్టేషన్ రైల్లో పోతున్నాం, మనం సడన్గా మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఒకతను డాక్టర్ని వచ్చాడు దగ్గరికి. నువ్వు డాక్టర్ తెల్ల కోట్ వేసుకోలేదు, నువ్వు స్టెథోస్కోప్ అంటావా? అప్పుడు ఎందుకన్నా అప్పుడు అవసరం కదా. ఇది కూడా అంతే. ఇది ఒక ముసుగు. డ్రెస్ అనేది ముసుగే కదా మేడం. అంటే నీ గుర్తింపు కోసమే కదా, అది ఐడెంటిటీ కోసమే కదా. ఇప్పుడు పోలీసు కాకి చొక్క, డాక్టరు అది ఇంకొక వ్యక్తి ఇంకొక చొక్క ఎందుకు వేసుకుంటారు? మిమ్మల్ని గుర్తించడానికి తప్ప. మీరు పోలీసు డ్రెస్ లేనంత మాత్రాన పోలీసు గన్ను ఉంటుంది కదా, మిమ్మల్ని గుర్తించడానికి తప్ప సబ్జెక్ట్ గురించి కాదు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నేను బ్రాహ్మణుని కాదు, నేను స్వతహాగా పనులు చేయలేను. రెండవది నా వ్యాపారం ఇది కాదు, వ్యాపారం మెథడ్ కాదు ఇది. ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. అట్లా లలిత సహస్రనామమైన గాయత్రి మంత్రమైన ఇంకొక మంత్రమైన దాంట్లో నుండి పరమార్థం తెలుసుకోవాలి. పరమార్థం అంటే ఏంటి అంటే ప్రతిదీ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎన్లైట్మెంట్ పొందడానికి అవకాశమే కల్పిస్తూ ఉంటుంది. దీన్ని మనం నోటీస్ చేయాలి. అంటే ఇది ఏ రూపంలో చేస్తావు, ఎలా ఎన్లైట్ అవుతావు అనేది వారు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి, కుండలిని యోగా చేయమంటాం. వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకో, వాళ్ళు లేచి నిలవలేడు. కుండలిని యోగా ఎప్పుడు చేస్తాడు? చేయలేడు. హఠ యోగా ప్రాక్టీస్ ఉంటుంది, అది చాలా యాక్టివ్ ఉండాలి. అంటే వాళ్ళకి లేవా అంటే ఉంటాయి, మెథడ్స్ ఆర్ దేర్. బట్ ఎవరికి యొక్క జాతకం బట్టి, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి అట్లా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 చాలా మంది చూస్తాం మనం. సమ్ పీపుల్ 60 సంవత్సరాలు వచ్చింటాయి, వాళ్ళకి పిల్లలు సెటిల్ అయ్యింటారు. 65 వచ్చింటాయి, డిస్టర్బ్ అవుతుంటారు. కానీ కొంతమంది 50 ఇయర్స్కే అందరు సెటిల్ అయిపోయి ఉంటారు, వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళ పిల్లల దగ్గర ఉండరు, ఇద్దరే ఉంటారు, భార్య భర్త. కొంతమందికి ఒక భార్య చనిపోవడమో లేదా భర్త చనిపోవడం ఉంటుంది. అలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు తెలిసిన, ఒక వ్యాపకం పెట్టుకొని దే ఆర్ మిస్యూజింగ్ దేర్ బర్త్. నేనేమంటానంటే మీకోసం ఒక 5 నుంచి 6 గంటలు అలోన్గా, నాట్ లోన్లీ. లోన్లీ వేరు, అలోన్ వేరు. ఒంటరితనంతో బాధపడడం లోన్లీ, ఒంటరిగా ఉండడం ఇష్టపడడం అలోన్. అది ఉంటే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. అప్పుడు ఎవరు దూరం పోయినా, పిల్లలు దూరం పోయినా, పెద్దలు దూరం పోయినా, బంధువులు రాకపోయినా, ఎవరు రాకపోయినా మనం పెద్దగా ఫీల్ కాం. ఎవరు చేయాలి పని? షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ మంచి డబ్బులు ఉంటాయి, లేదా పెన్షన్స్ వస్తుంటాయి, దేర్ హ్యావింగ్ సఫిషియెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు అనవసరంగా అక్కడ పార్కుల్లో, ఇక్కడ పార్కుల్లో, ఆ ఊరు ఈ ఊరు పోయి తిరిగి
జీవితాన్ని వృధా చేసుకోకుండా ఈ దైవం కోసం అంటే మళ్ళా టెంపుల్ విజిట్ కాదు, నీలో ఉన్న దైవం కోసం నీవు ప్రయత్నం చేయడం. ఆత్మ సాక్షాత్కారమా? Exactly. అది నాకు వచ్చిందంటే రాలే నాకు. మరి ఇంత చెప్తున్నారు, మీకు రాకపోవడం ఏంటి? అంద వేలో ఉన్నాం మేము. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు మీకు ఎవరు కనపడుతున్నారు మన ప్రజెంట్ అంటే ఒక సద్గురు, ఒకతను హిమాచల్ ప్రదేశ్ ఒకతను అంటాడు ఓం స్వామి అని. ప్రజెంట్ లైవ్లో ఉన్న వాళ్ళు అంటే నేను చూసిన వాళ్ళు. మా గురువు ఉన్నాడు ఒకతను శ్రీ యోగేశ్వరానంద గురూజీ. నేను ఆయన దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నా. ఆయనతో వాళ్ళు ఈక్వల్ టు గాడ్, ఈక్వల్ టు ఎగ్జిస్టెన్స్. అంటే వాళ్ళకి మరణ భయం ఉండదు, రోగ భయం. రమణ మహర్షి అంటే మనం చూడలేదు. ఓషో, దీస్ పీపుల్ ఆర్ సో గ్రేట్ పర్సన్స్ అనమాట. ఇంకా మీరు టిబెట్ పోతే టిబెట్లో ఒక 50% ఊరు వాళ్ళంతా ఇదే పనే. ఇంకా వాళ్ళు మన మాదిరి ఇవన్నీ ఉండవు. ఇంకా మంచి బట్టలు కట్టుకోవాలా, మంచి కారు తిరగాల, మంచిగా ఉండాలా, ఇట్లా లగ్జరీ బట్టలు కట్టాలి, మా పిల్లలు బాగుండాలా, మా పిల్లలకి ఆస్తి సంపాదించాలా, ఇవన్నీ ఉండవు వాళ్ళకు. లేచినామా ధ్యానం చేసుకున్నామా, మెథడ్స్ వాళ్ళు కనిపెట్టారు కొత్తగా. అంటే ఎవరికి వారు కనిపెట్టి అది వర్కౌట్ అయితే అప్లికేబులా అందరికి? ఇట్స్ పర్సనాలిటీ, డిపెండ్స్ ఆన్ పర్సన్. వెరీ సింపుల్ మేడం. మీరు అది మన వ్యక్తిగత విషయం మనం చెప్పకూడదు బయటికి. మీరే పని చేయండి, ఒక వారం రోజులు మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టండి. ఒక ఇంట్లో ఎవరు థర్డ్ పర్సన్ చూడొద్దండి. కళ్ళు తెరవకుండా కూర్చోండి, మీ యాక్టివిటీ చేసుకోండి. అంటే మీ బాత్రూమ్ మీ రూమే ఉండాలా, బయట భోజనం పెట్టి పంపించండి ఒక పుట్టగా. వారం తర్వాత మీరే చెప్తారు నాకు. మీరు చేసిన తర్వాత అప్పుడు మనం మాట్లాడుకుందాం దాని యొక్క బెనిఫిట్స్. చెప్పడం వేరు, చేయడం వేరు. మేము చేస్తున్నాము, మా సాధన ఇంకా బాగా చేయాలి. ఎన్ని గంటలు చేస్తారు రోజు మీరు? అది ప్రజెంట్ 3 hours చేస్తున్నా. దానివల్లనే నాకు ఇవన్నీ వైరాగ్య భావం అనేది ఉంటుంది సారా. ఇప్పుడు నాకు 40 years అయినా కూడా ఒక వైరాగ్య భావం అంటే పుట్టిన వ్యక్తి చచ్చిపోతాడు కదా, దానికి ఎందుకు ఈ తాపత్రయం అనే ఫీలింగ్ నాకు భయంకరంగా వచ్చేసింది. బట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అందరి మాదిరి నేను కాబట్టి చేస్తూ ఉంటాం. సాధన పెంచితే ఎక్కడి పారిపోవాల్సిన పని లేదు. భార్య పిల్లలను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి మనం ఉన్నదే ప్లేస్ చేసుకోవచ్చు, మనం ఉన్న ప్లేస్లో చేసుకోవచ్చు. అది చెప్పేది లలిత సహస్రనామము. ఆ విధంగా చేసుకోండి అయ్యా. మీరు యాక్టివేట్ చేసి చక్రాలు యాక్టివేట్ చేసుకోండి. చక్రాలు యాక్టివేట్ అయితే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఆ నామం యొక్క, సహస్రనామం యొక్క బెనిఫిట్ అది అని చెప్పండి. ఉద్దేశం అది. అంటే కోరికల కోసము ఈ నామము ఇదంతా ట్రాష్. సరే, మీ కోరికలు ఎప్పుడు తీరుతాయా? తీరుతాయా? డిజైర్స్ నెవర్ డిటరియేట్. కోరికలు ఎప్పుడు క్షీణించవు, అవి పెరుగుతూనే ఉంటాయి. రేంజ్ రోవర్ కారు కొన్న వ్యక్తికి రోల్స్ రాయల్ కారు కొనాలనుకుంటాడు వాడు. అన్ని కొన్న తర్వాత నేను ఒక 100 మందిని సాధించాలనుకుంటాడు. 100 మంది సాధించిన తర్వాత ఇంకా 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 నెవర్ ఎండ్ ప్రాసెస్. అది నెవర్ ఎండ్ అంటే చూసినారా? అట్లా కోడి ముందా గుడ్డు ముందా, కోడి అంటే ఇప్పుడు అట్లా ఉంటుంది. కోరికలు ఒక్కపారి మీరు త్యజిస్తే మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడు ఒక పిచ్చ లైన్ అయిపోతుంది. త్యజించే ప్రక్రియ ధ్యానమా? లలిత సహస్రనామంలో అందరికీ ధ్యానం కుదరకపోవచ్చు. ధ్యానం కుదరడానికి చేసే మెథడ్సే ఈ కుండలిని యోగాలు ఇలాంటివి ఉంటే చాలా ఉన్నాయి. జిబ్బరిస్ మెడిటేషన్స్ అట్లా ఇంకా ఆధారంగా మనం ఏం తీసుకోవచ్చు లలిత సహస్రనామాలతో పాటు? ఇంకా ఏమైనా తీసుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు లలిత సహస్రనామం తీసుకుంటే గాయత్రి మంత్రము, అమ్మవారు అది కూడా ఉంది. అంటే గాయత్రి మంత్రం అందరూ చేయకూడదు వద్దులేండి. నాభి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది, మనం పర్ఫెక్ట్ చదివినాం అంటే దాన్ని. అది ఎవరికి అవసరము అంటే కొంతమందికి అంత స్పష్టంగా తెలుగు రాకపోయి ఉండొచ్చు, చదవలేకపోయి ఉండొచ్చు. వాళ్ళకల్లా అవసరం, చదివే వాళ్ళకి ఇది మెథడ్. దీన్ని తెలుసుకొని మనం అది నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది 100 సంవత్సరాలు బతికే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? యోగులు వాళ్ళలో చదవరు, కూర్చుంటారు. 10 రోజులు కూర్చుని 10 రోజులు కూర్చొని 100 మంది కూర్చుంటే నీకేం కనపడుతుంది థాట్స్? మీరు కావాలంటే ఈరోజు 3 hours చేయండి. మొదటి 20 నిమిషాలు టార్చర్ పెడతాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ వస్తాయి. 20 తగ్గుతాయి, ఆగిపోతాయి. ఆగిపోవడమే మనల్ని తెలుసుకోవడం. అది కూడా ఆగిపోయే విధానం మీరన్నా 30 minutes అన్నారు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా. అంటే అది కర్మను బట్టి కూడా ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ మంచి క్వశ్చన్ మేడం. ఇది ఒక సెకండ్ చెప్తా. నేను ఋషికేశ్లో ఆశ్రమంలో పోయింటిమి, మెడిటేషన్ చేయకపోయినప్పుడు నేను ఆస్ట్రాలజర్ అని, అతని పేరు ఒక నిర్మలానంద అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను మన ఉత్తరాఖండ్ స్టేట్ అతను.
నేను అతని జ్యోతిష్యం చెప్పిన, నువ్వు ఇక్కడికి రానికి కారణం ఈ గురుకేతువులు రా, ఇక్కడ అందుకే వచ్చినామని చెప్తే, నేను ఒక్కడిని వచ్చినా అంటున్నావు, ఇక్కడ 150 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ అట్ని వచ్చినారా అన్నాడు. అందరు అట్ని వచ్చినారని చెప్పిన నేను. అవునా అన్నాడు. అవును అన్నా. పక్కా అంటే పక్కా అని చెప్తే వాడు అందరి వెంట గొప్పడు అంటే అందరి దగ్గర పోయి కలెక్టెడ్ దేర్ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, టైం అని తీసుకొచ్చినాడు. అందరూ వచ్చారు నా దగ్గరికి 1 by 1. రుషికేశ్ గంగా సదన్ దగ్గర ఉంటుంది ఓషాశ్రమం. చూస్తే అందరికీ ఆ కాంబినేషన్ ఉంది. ఉంటుంది, ఉండకపోతే జరిగే ప్రసక్తి లేదు. యు టేక్ ఎనీ పొలిటీషియన్, కాంబినేషన్ షుడ్ బి సేమ్. ప్రతి అందరితో ఒక కాంబినేషన్ ఉంటుంది. అందరితో అంటే అందరి మీద ఉండాలని అవసరం లేదు, వాళ్ళ మన మాదిరి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ప్రతి దానికి లింక్ ఉంటుంది ఆస్ట్రాలజీకి. చెప్పేవాడు కరెక్ట్ చెప్పాలి. మనకి ఏ రోగం వస్తుంది ఫ్యూచర్ కూడా చెప్పొచ్చు, అన్ని క్లిష్టంగా చెప్పొచ్చు మేడం. కానీ ఇది ఇంపార్టెంట్ కాదు. మనల్ని మనం తెలుసుకుంటూ ధ్యానం చేసుకుంటా, ధ్యానం అల్టిమేటు. కొంతమందికి మైండ్ బాగుండదు, అలాంటి వ్యక్తులకే ఈ మోషన్ అంటే కదిలేటువంటి క్రియలు చెప్తుంటాం. లైక్ కుండలిని మెడిటేషన్ అని, జిబ్బరిస్ అని. దానివల్ల బెనిఫిట్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి రన్నింగ్ చేస్తూ పడిపోతాడు, అంటే వాడు అలసిపోతాడు, ఇంకా ఎగ్జాస్ట్ పడిపోతాడు. అప్పుడు వాడి పక్కన ఒక గన్నుతో టప్పన సౌండ్ వచ్చింది, వాడు పడిపోయినాడు. అంటే పడిపోతాడు, లేచి ఉరుకుతాడు. వాడి శక్తిని బట్టి ఉంటుంది. పడ్డవాడు లేవటం, పరిగెత్తడం. లేదా పులి వాడి పక్కన పడింది, దొరుకుతాడా? అమ్మ అప్పుడు ఖచ్చితంగా ఉరుకుతాడు. నడవలేని కూడా పరిగెత్తాడు. ఎందుకు? శక్తి లేదు కదా, భయం, ప్రాణ భయం. అంటే ఇందులో శక్తి ఉంది, గుర్తించట్లేదు. అట్లా ఇది కూడా అంతే. ఆ విధంగా ఈ జిబ్బరిస్ కానీ, కుండలిని మెడిటేషన్ కానీ టార్చర్ పెడతాం. శరీరం మొత్తం అదే మెథడే, అది పద్ధతిగా ఉంటుంది. శరీరం మొత్తము సహకరించని పరిస్థితిలోకి మనం తీసుకొచ్చి ఒక్కపారి మనం కూర్చుంటే మైండ్ కనపడదు నీకు, దాని ధ్యానం అవుతుంది. అది చెయ్యాలి అంటే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అది మేము చెప్పేస్తాను, చాలా మంది చెప్పిస్తాను నేను. కానీ వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే మనం ఏం చేస్తాం? 100 మంది వేయలేరు. 40 దాటిని పడుకుంటే మన లేపాలు వచ్చిన తర్వాత చాలా చూసుకుంటాం. అవి కర్మలు అంటాం. అందరికీ కుదరదు మేడం. గురుగ్రహము కేతుగ్రహం బాగానండి పాయింట్. గురువు కేతు 2 గ్రహాల కలయిక 9th ప్లేస్ కానీ 12th ప్లేస్ కానీ ఉంటే వాళ్ళు మనం చెప్పాల్సిన పని లేకుండా వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. ఎవరి ఇయర్ ఒకసారి గోచారం వచ్చినప్పుడు 20 రోజులు వాడు చాలా స్పిరిచువల్గా నా శ్రీశైలం, తిరుపతి, కాశీ అన్ని తిరిగి వస్తుంటాడు. ఎంత భక్తి ఉన్నట్టు 20 రోజుల తర్వాత మళ్ళీ గ్రహాలు పోతాయి, మళ్ళీ మామూలు ఏదో అవుతాడు అనేది జనరల్గా సబ్జెక్ట్. ఇది పోతే అటు అన్ని ఫిక్స్. ఏ భయ ఈ మనిషి ఇంత ఘోరంగా ఉన్నాడు అనుకుంటాం మనం. ఇట్లా 20 రోజులు మస్తు మంది ఉన్నారు అట్లా. ఉండేది అందరు వాళ్ళే, మస్తు మంది కాదు. నేను చెప్పిన వాళ్ళు తక్కువ ఉంటారు. 101 ఉన్నాడు, 1 కోటి కూడా ఉంటాడు. సీరియస్ చెప్తున్నా. ఓకే, ఇంకా మీకు వీటి గురించి, మీకు అలెగ్జాండర్ గురించి కథ చెప్తా, తర్వాత ఎప్పుడొద్దు మళ్ళీ మాట్లాడుకుందాం. నిజంగా అంటే ప్రతిదీ కొంచెం కొత్తగా వింతగానే ఉంది మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఇవన్నీ. అంటే ఎప్పుడు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే మన అప్పుడు అందరూ మనకి అన్ని మసిపూసింటారు. మన వాళ్ళంతా మసిపూసి మారడుగాయ విష్ణు సహస్ర పురాణం చెబుతాము అని విష్ణుదేవి ఆడ కూర్చోయిందంటే అందరు వింటారు. వచ్చి స్టోరీస్ వినడం ఇష్టం మనలకు, దాని నిజం ఉండదు కదా. అంటే వినటం కూడా ఒక రకమైన సనాతన ధర్మం నుంచి పక్కకోకుండా కాపాడడానికి మాత్రం పనికొస్తాయి. అవి వినడం వల్ల ఏమి లాభం లేదు. పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవాలంటే కళ్ళు మూసుకోవాలా, చెవులు మూసుకోవాలా అంటే మనం ఎవరు లేని పైగా అందుకే పోయేది. వాళ్ళు అందరు ఎందుకు పోతారు అనుకుంటారు, ఏదో కూడా దూరం పోయేది రీజన్ అది. ధన్యవాదాలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి